అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. రోజు మీరు మీ శత్రుల పేర్లను తెలుసుకుంటారు. మరి ఒక స్త్రీ రహస్య శత్రువు మీకు ఇప్పటి వరకు కలిగిన హాని ఆ శత్రువుల నుంచి అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకుంటారు. అప్రమత్తంగా ఉండండి. శత్రువుల నుంచి ఎటువంటి హాని దరిచేరకుండా ఉండాలంటే రోజు మీరు మిరియాలు తీసుకోవాలి. 11 నల్ల మిరియాలను అయితే తీసుకొని వాటిని ఒక నలుపు రంగు వస్త్రంలో చుట్టి మూటగా కట్టి ఆ మూటను ఇంటి గుమ్మం ముందు వేలాడదీయండి. ఇలా చేసినట్లయితే మీకు శత్రువుల నుంచి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది దరిచేరకుండా ఉంటుంది. నరదృష్టి, అసూయ లాంటివి కూడా దరిచేరవు. ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా కూడా తిరిగి వారికి వెళ్ళి చేరుతాయి. నరదృష్టి అయినా సరే వారికి తిరిగి వెళ్ళి చేరుతుంది. అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. సంబంధాలలో కూడా ప్రేమ అనేది రావడం జరుగుతుంది. ప్రియమైన వారితోటి ఆనందాన్ని పంచుకుంటారు. ఇప్పుడు సమతుల్యతకు మించి కదలే అవకాశాలు ఉన్నాయి. ఆకర్షణను అనుభవిస్తారు. గ్రాండ్గా అన్ని ప్రయత్నాలు చేస్తారు. ప్రైవేటు విషయాలలో ఓపికగా ఉండాలి. ఆకర్షణీయమైన ప్రతిపాదనలు అందుకుంటారు. సంబంధాలలో సామరస్యం కలిగి ఉంటారు. పెద్ద విజయాలు చేయడం సాధ్యమవుతుంది. ప్రొఫెషనల్ వ్యక్తులతో కలవడం సాధ్యమవుతుంది. హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు. అహేతుక ప్రమాదాన్ని తీసుకోకుండా అవగాహనతోటి ముందుకు నడవండి. ధైర్యం అనేది మీలో పెరిగిపోతుంది. ప్రసంగ ప్రవర్తనకు సమతుల్యతను పెంచండి. బాధ్యతలు నెరవేర్చుకోగలుగుతారు. వ్యక్తిగత ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది. అవగాహనతో ముందుకు నడవాలనేటటువంటి ఆలోచనలో అయితే మరి మీరు ఉండడం జరుగుతుంది. ఈరోజు రాశి వాళ్ళు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఎక్కువగా మరి ఈరోజు రాజకీయ రంగాలలో ఉన్నటువంటి వారికి కూడా మేలు కలుగుతుంది. ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. దానికి తగ్గ ధనం అనేది సంపాదించడానికి మీరు ఆసక్తి చూపడం జరుగుతుంది. అదృష్ట మద్దతు పొందగలుగుతారు. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. ఈరోజు రాశి విదేశాలకు సంబంధించిన పని జరుగుతుంది. మరియు ఈరోజు సామర్థ్యం కూడా పెరుగుతుంది. విపరీతమైన ఉత్సాహంతో ఉండడం అనేది జరుగుతుంది. ఈరోజు విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకుంటారు. మరియు ఈరోజు ముఖ్యమైన వ్యక్తులను కూడా కలుసుకోవడం అనేది జరుగుతుంది. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ పెట్టడం అనేది చాలా అవసరము. ఈరోజు ఆగిపోయిన పనులు చేస్తూ ఉంటారు. సుదూర ప్రయాణం వల్ల ప్రయోజనం పొందగలుగుతారు. అహేతుక ప్రమాదాన్ని తీసుకోకండి. ద్విచక్ర వాహనంపై ఎక్కువ దూరం ప్రయాణించడం మంచిది కాదు. ఈరోజు ప్రయాణం ఆనుకుంటేనే ఉత్తమము. ఈరోజు ఎవరికైనా సరే మీరు వాహనం అప్పుగా ఇవ్వకండి. గడపడానికి మీరు మాత్రం ఈరోజు జాగ్రత్త వహించాలి. విషయాల్లో తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అనవసరమైనటువంటి వాదలకు చర్చలకు దూరంగా ఉండాలి. ఈరోజు రాశి మాత్రము ఎక్కువగా మరి సామాన్యంగా కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో అనవసరమైన వాదనలు కూడా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అన్ని రంగాల వారికి పనిభారం కూడా పెరుగుతుంది. చిన్న చిన్న ఇబ్బందులను అధిగమిస్తే సత్ఫలితాలు అనేవి ఉంటాయి. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. నీటి గండం ఉంది కాబట్టి జలాశయాలకు దూరంగా ఉండడం అనేది ఈరోజు చెప్పదగినటువంటి సూచన. ఇక ఈరోజు ఆస్తి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. నవగ్రహ శ్లోకాలు గనక పఠించినట్లయితే గనక మీకు తప్పకుండా మరి శుభం కలుగుతుంది. అనేక విధాలుగా అనేక మరి ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఎటువంటి మరి దోషాలు అనేవి కలగకుండా ఉంటాయి. మీకు ఎటువంటి నరదృష్టి, ఈర్ష్యాసు లాంటివి కూడా తగలకుండా ఉంటాయి. మీకు ఎటువంటి హాని అనేది దరిచేరకుండా ఉండడం అనేది మరి జరుగుతుంది. ఈరోజు ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే కనుక పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి. ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు తల్లిదండ్రుల మరియు గురువుల ఆశీర్వాదం తీసుకోవడం అనేది చాలా ఉత్తమము. మరియు ఈరోజు ఈ 5 పేదలకైతే అన్నదానం చేయాలి. మరియు బట్టలను దానం చేయాలి. ఇలా చేయటం కారణంగా మీకు ఉన్నటువంటి దోషాలు తొలగించబడి మీకు హాని కలగకుండా ఉంటుంది. ఎటువంటి నష్టం కూడా మీకు దరిచేరదు. అన్ని విధాలుగా మీకు శుభమే కలుగుతుంది. అన్ని ఆటంకాలు అనేవి తొలగించబడతాయి. వివాహం కాని వారికి సంబంధాలు కుదురుతాయి. మరి ఈరోజు ప్రేమికులకు కూడా శుభదినముగానే ఉంటుంది. ప్రేమ వివాహం చేసుకోవాలనుకున్న వారికి వివాహం సఫలీకృతం అయితే అవుతుంది. కుటుంబ సభ్యుల యొక్క అనుమతి అనేది పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు రాశివారికి. మరియు ఈ రోజు రాశివారికి లక్కీ సంఖ్య 44, లక్కీ కలర్ మరి లేత ఎరుపు రంగు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.